ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనం కుంగిపోవడం అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గందరగోళం దాని గురించి చూసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా గందరగోళం అంటే ఏంటి, గందరగోళం ద్వారా మనకి ఏ విధమైన నష్టం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి ఫ్రెండ్స్, ముఖ్యంగా మెయిన్గా పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగ తీసుకుంటుంది. ఆ పిరికితనం అనేది మనకు ముఖ్యంగా గందరగోళానికి దారితీసే ప్రధానమైన కారకం. కాబట్టి మీరు ఎప్పుడు భయపడకండి ఎవరిని చూసి. అయితే ఈ గందరగోళం పోవాలన్నా, మీకు మానసిక శాంతి రావాలన్నా మీరు ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే, ఆధ్యాత్మికత గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగిన దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని సమస్త వైదిక గ్రంథాలు చెప్తున్నాయి. అంటే ఆధ్యాత్మికత ద్వారానే మనకు గందరగోళం కానీ, కుంగిపోవడం కానీ, మిగతామైన ఏ రకమైన మానసిక సమస్యలు ఉన్నా మనం జయించవచ్చు. ఆధ్యాత్మికత అంటే నేను మళ్ళీ మీకు టైం వచ్చినప్పుడు క్లారిటీగా చెప్తాను. ఒకటి ఫ్రెండ్, ఇంతకుముందు మనం ఆధ్యాత్మికత అనేది తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఏంటంటే, ఆధ్యాత్మికతని అన్వేషించేవారు ఎంత ఉన్నత స్థాయి వారైనా, గొప్పవారైనా గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసారాన్ని దాటలేరు. మీన్స్ ఏంటంటే, మీరు ఏదైనా ఆధ్యాత్మికతకు వెళ్ళాలనుకుంటే, ఆధ్యాత్మికతకి ఎందుకు వెళ్తాం? మీ యొక్క గందరగోళాన్ని దూరం చేయడానికి ఆధ్యాత్మికతకి వెళ్తాం. ఆ ఆధ్యాత్మికతని మనం ఎంత పటిష్టంగా చేయగలిగితే మీ యొక్క మానసిక సమస్యలు అంత త్వరగా తీరుతాయి. కాబట్టి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ముఖ్యంగా ఆధ్యాత్మికత చేయాలంటే మీకు ఒక గురువు అనుగ్రహం కావాలి. ఆ గురువు అనుగ్రహం చేత మీరు మీ యొక్క భౌతిక సంసారాన్ని దాటగలరు. మరి గురువు అంటే ఎవరు? సింపుల్ ఫ్రెండ్స్, గురువు అంటే ఎవరండి? మీకు ఇష్టమైన దైవమే మీ గురువు. అదొకటి గుర్తుంచుకోండి, అది ఎవరైనా సరే. ఆ విధంగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకు మీ యొక్క ఇష్టదైవాన్ని గురువు అంటున్నా అంటే, మీరు ప్రస్తుతం ఉన్న సమాజంలో మీ మనసులో గురువుని స్వీకరిస్తే ఆ గురువుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒకటి, పూజ భావంతో ఆయనతో మమేకమై ఆయనకు మీకున్న సందేహాలను ప్రశ్నించి మరియు ఆయనకు సేవ చేయడం వల్ల మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతాడు. తద్వారా మీకు జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు మీకు ఏది సత్యం, ఏది అసత్యం, ఎలా గందరగోళానికి గురవుతారు అని మీకు చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాని ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటపడవచ్చు. ఎందుకు మీకు గురువు యొక్క అవసరం అని ముఖ్యంగా చెప్పాను అంటే, ఒకటి ఫ్రెండ్స్, మనకు తెలియకుండానే మనకి మాయా ప్రభావం అనేది మీ చుట్టుపక్కల వారు కానీ, మీ వారు కానీ, మీకు మీరే కానీ దీనికి లోనవుతారు. ఈ మాయా ప్రభావం చేత మీకు కుంగిపోవడం, గందరగోళం, ఏం చేయాలో అర్థం కాకపోవడం, పరిస్థితులకు సరైన సందర్భం లేకపోవడం, ఏదో అజ్ఞానం, అలోచిత ఆలోచనలు వస్తాయి. దాని నుంచి బయటపడాలంటే నేను చెప్పిన విధంగా మీ యొక్క ఇష్టదైవాన్ని గురువుగా భావించి మీరు అతనికి సేవ చేయడం, అతన్ని పూజించడం ద్వారా ఈ యొక్క మాయా ప్రభావం కానీ, ఈ యొక్క అజ్ఞానం తొలగించడం కానీ ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, తప్పకుండా మీరు మీ యొక్క అజ్ఞానం తొలగించడానికి మాత్రం గురువు అవసరం 100% ఉంటుంది. ఆ గురువు మీ మనసులోనే అనుకోండి. మీరు ఆధ్యాత్మికత వైపు, పూజ వైపు వెళ్ళండి. తప్పకుండా మీకున్న మానసిక సమస్యలన్నీ దూరం అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.